వెల్కమ్ బ్యాక్ టు షమా ఫ్యాషన్ కుటూర్. ఇవాళ మన క్లాస్ లో 4 వర్డ్స్ కోసం తెలుసుకోబోతున్నాము. మనం ప్యాటర్న్ కటింగ్ చేసే టైంలో ఈ 4 వర్డ్స్ రిపీటెడ్ గా మనకి వినిపిస్తూ ఉంటాయి. అది అసలు ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది ఈ క్లాస్ లో క్లియర్ గా తెలుసుకుందాం. ఆ 4 వర్డ్స్ ఏంటంటే సీమ్, ఈజ్, మార్జిన్ అండ్ లూజింగ్. అదేంటో మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ది సీమ్, తర్వాత ఈజ్, థర్డ్ ది లూజింగ్, ఫోర్త్ ది మార్జిన్. ఒక్కొక్క దానికోసం మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ది సీమ్. సీమ్ అంటే ఇప్పుడు మన కటింగ్ లైన్ కి స్టిచ్చింగ్ లైన్ కి మధ్యన ఏదైతే మన గ్యాప్ వస్తుందో దాన్ని సీమ్ అని అంటాం. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఇప్పుడు సపోజ్ మన నెక్ లైన్ ఇలా ఉందనుకోండి, మనం కటింగ్ ఇక్కడే చేస్తాం కానీ స్టిచ్ ఇక్కడ వేస్తాం. ఇది ఏదైతే సెంటర్ లో ఈ గ్యాప్ ఉందో దీన్ని సీమ్ అని అంటాం. ఇదే ఇంకొక దగ్గర ఇప్పుడు నెక్ చేసాం మనం. సపోజ్ ఇదే మనం షోల్డర్ జాయింట్ దగ్గర కొడుతున్నాం. ఇప్పుడు కటింగ్ ఇక్కడికి చేసినా సరే మనం స్టిచ్ ఇక్కడికి వేస్తాం. ఇలా ఏ ప్లేస్ లో వచ్చినా సరే దీన్ని సీమ్ అనేసి మనం పిలుస్తాం మన లాంగ్వేజ్ లో. నెక్స్ట్ ఈజ్. ఈజ్ అని దేన్ని అంటామంటే, ఇప్పుడు మన వియరింగ్ హ్యాబిట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సరే డ్రెస్ వేసుకున్నా బ్లౌజ్ వేసుకున్నా సరే కరెక్ట్ గా బాడీకి అతుకునేటట్టు మనం వేసుకోలేము. ఎంతో కొంత చిన్న లూజ్ అయినా సరే మనకు ఉండాలి. ఆ లూజ్ నే మనం ఈజ్ అనేసి మనం పిలుస్తాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ లూజింగ్. లూజింగ్ అంటే ఇప్పుడు బ్లౌజ్ మనం ఫిట్ గా వేసుకుంటాం. కొంతమంది చిన్న వాళ్ళు వేరింగ్ హ్యాబిట్ బట్టి చిన్న లూజ్ గా వేసుకోవచ్చు. డ్రెస్ దగ్గరికి వెళ్తే చిన్న లూజ్ ఉంటుంది మనకి. ఏదైతే మనం బాడీ మెజర్మెంట్స్ కరెక్ట్ గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెస్ట్ సైజ్ 34 తీసుకున్నాం, కానీ మనం కొంచెం లూజ్ దానికి యాడ్ చేసి అప్పుడు మనం కటింగ్ చేస్తాం. అదేదైతే మన చిన్న ఫ్రీనెస్ కోసం మనం ఎక్స్ట్రా ఇస్తున్నామో, ఎక్స్ట్రా ఇంచెస్, దాన్ని లూజింగ్ అనేసి అంటాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మార్జిన్. మార్జిన్ అంటే మన ఎక్సెస్ పెట్టుకుంటాం. అది లూజింగ్ కాకుండా ఇంకా ఎక్సెస్ పెడతాం. అంటే ఫర్దర్ గా మనం ఒకవేళ మన లేడీస్ బాడీ టైట్ లూజ్ అవుతూనే ఉంటాయి, దానికోసం ఎక్స్ట్రా మార్జిన్ ఏదైతే ఇస్తామో తెలుగులో మనం ఖర్చు అనేసి అంటాము, దాన్ని మార్జిన్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లూజింగ్ కోసము ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చూడడానికి మీకు షేప్ కనిపిస్తుంది, కానీ చిన్న మనకి ఇలా లూజ్ ఉంది. అలా అని టైట్ గా కూడా లేదు, బాగా లూజ్ గా కూడా లేదు. ఈ ఎక్స్ట్రా ఏదైతే మనం ఇస్తున్నామో దాన్ని లూజింగ్ అనేసి అంటాం. ఇప్పుడు ఈ బొమ్మకు కూడా ఉన్నది చిన్న లూజ్ ఇలా ఉంది, కానీ తన షేప్ కనిపిస్తుంది. ఈ ఎక్స్ట్రా మనం ఏదైతే యాడ్ చేస్తామో దాన్ని మనం లూజింగ్ అనేసి అంటాం. ఇప్పుడు ఈ ఈజ్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బ్లౌజ్ మనకి ఈ బొమ్మకి కరెక్ట్ గా ఫిట్ అయి ఉంది, కానీ మన బాడీ ఎలా ఉందో అక్కడ కరెక్ట్ గా ఇలా మనం ఇంత టైట్ గా వేసుకోలేము, స్కిన్ కి అంటుకున్నట్టు. ఏదైతే మనం చిన్న లూజ్ ఇస్తామో చిన్న లూజ్ ని ఈజ్ అని అంటాం. ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ గా ఫిట్ అయి ఉంది, మీకు ఎక్కడ లూజ్ లేదు. ఆ చిన్న ఫ్రీనెస్ ని మనం ఈజ్ అనేసి పిలుస్తాం మన లాంగ్వేజ్ లో. సరే, మార్జిన్ అంటే, మార్జిన్ దేన్ని అంటామంటే ఎక్స్ట్రా ఏదైతే మన ఫ్యూచర్ పర్పస్ కోసం ఎక్స్ట్రా పెడతామో దీన్ని మార్జిన్స్ అని అంటాము. తెలుగులో మనం ఖర్చు అని పిలుస్తాం దీన్ని. ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకుంటాం కదా మనం టైట్ లూజ్ చేసుకోవడానికి, దీన్ని మార్జిన్ అని అంటాం. ఈ రోజు క్లాస్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇవాళ మన క్లాస్ లో నేర్చుకున్నది సీమ్, ఈజ్, లూజింగ్ అండ్ మార్జిన్. ఇంకేమైనా మీకు ఫర్దర్ గా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నేను మాక్సిమం మీ అందరికీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షమా ఫ్యాషన్ కుటూర్ ఛానల్. థ్యాంక్ యూ.